సీజన్ విన్నర్ లెజెండ్ సిపిఎల్ సీజన్ 1 చలిగల్ ప్రీమియర్ లీగ్ విచ్చేసినట్టు మన డైనమిక్ లీడర్ మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మరియు మన స్పాన్సర్ జిల్లు రాజేందర్ గారికి, అలాగే మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందన్న గారికి, హసీబన్న గారికి స్వాగతం సుస్వాగతం. నవీన్ హస్నాబాద్ స్కాయ్ హోటల్ నవీరన్న గారు, విన్నర్స్ టీమ్ స్పాన్సర్ వార్డు మెంబర్ తడగొండ లక్ష్మణ్, జిన్ను వెంకటేష్ గారు, మన కోవైట్ రాజన్న గారికి 12వ వార్డు మెంబరు, అలాగే అక్రమ్ 11వ వార్డు మెంబర్ అక్రమ్ గారికి మరియు పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం. పొలానికి సీనియర్లు ఉండాలి కదా. పొలాలకు టీమ్ మెంబర్స్ అందరూ సారథి చిన్న సత్కారం కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు చలిగల్ సర్పంచ్ గారికి మరియు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందన్న గారికి చలిగల్ గ్రామ సర్పంచ్ తరఫున చిన్న సత్కారం. ధన్యవాదాలు అన్నగారు. రమేష్ అన్న కెప్టెన్ విన్నర్ సిపిఎల్ ఫస్ట్ సీజన్ విన్నర్ గారు, ఆర్గనైజర్లు కెప్టెన్ దినేష్, రన్నర్ విన్నర్ బడుగు శివ, బడుగు శివ విన్నర్ సిపిఎల్. టీంలో ఎన్ని సమస్యలున్నా చలిగల్ యూత్ను సమన్వయపరిచి ఈ సిపిఎల్ 1 సీజన్ని విజయప్రదంగా నడిపిన ఆబిద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ చిన్న సత్కారం. మొదటగా రన్నరప్ ట్రోఫీ తేవాలనే ఒక భావంతో నాకున్నటువంటి ఒక ప్రజా జీవితం అనుభవం చెప్పంటున్నాను. నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు చెప్పంటున్నాను. పులాసలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసుకొని అక్కడ వ్యవసాయకంగా రైతాంగం తోడ్పడే విధంగా మరి విద్యాలయాలను ఏర్పాటు చేసుకోవటం, చెలిగల్లో రైతాంగాన్ని ఉపయోగకరంగా ఉండాలి, ఇక్కడ వ్యవసాయ కూలీలకు ఏదైతుందో మరి ఉపాధి కల్పించబడే విధంగా ఏదైతుందో రాజీవ్ పళ్ళ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నామే. అలా మిత్రుడు రాజేందర్ గారు ఏదైతుందో వారి సూచన, అన్న మీరు అన్ని చేస్తున్నారు బాగానే ఉన్నది, మా చెలిగలు ఏదైతున్నదో ఇటు రైతాంగానికి తోడ్పడే విధంగా కానీ అట్లా ఏదైతుందో రైతు కూలీలు పని లేని సమయం లోపల వాళ్ళ పని కల్పించబడాలి, ఏదైనా ఒకటి మంచి మాకు ఉపాధి కల్పించబడే విధంగా ఒక కార్యక్రమాన్ని ఆలోచింప చేయండి అని చెప్పారంటే ఈ మ్యాంగో మార్కెట్ అప్పుడు రఘువీరారెడ్డి గారు ఏదైతుందో వారు వ్యవసాయ శాఖ మంత్రులు అని చెప్పండి. అప్పుడు 25 ఎకరాలు కేటాయింపు చేసి ఏదైతుందో దీన్ని ఇక్కడ పళ్ళ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాం. సరే అది క్రమేపీ విస్తరింపబడ్డది, కొంత మెరుగైపోయింది. ఇవాళ భవిష్యత్తు కూడా ఏదైతుందో పులాస అక్కడ వ్యవసాయకంగా ఏ విధంగా అక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం, అక్కడ ఈడ సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం.
ఇక్కడ పళ్ళ మార్కెట్ తోడు ఏదైతుందో విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఒక స్థాయిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా ఆలోచించడం జరిగిందని చెప్పంటున్నాను. ఈ ప్రాంత భవిష్యత్తు దృష్టి ఉంచుకొని చెప్పంటున్నాను. నేను ఇవాళ కూడా చెప్పంటున్నాను, వీళ్ళు ఈ స్పోర్ట్స్ దీనికి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి గారి అధ్యక్షుడు మళ్ళీ నేను వాలంటరీకి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఎట్లనో వీళ్ళ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి గారు. ప్రత్యేకంగా స్పోర్ట్స్ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారే వ్యవహరిస్తుందని చెప్పంటున్నాను. దానికి కూడా ఇవాళ ఈ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నదో ఆ విద్యాలయం ఏర్పాటు మనం ఎక్కడితే స్థలం బాగుంటుందని చెప్పంటే ఈ చెల్లిగల ప్రదర్శన క్షేత్రం బాగుంటుంది అనే ఒక భావన అందరూ వ్యక్తం చేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉన్నది, ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉన్నది. ఇది తప్పకుండా కేటాయింపు చేయబడుతుందని చెప్పంటున్నా. అటు కానీ కేంద్ర విద్యాలయం కానీ రేపు జగిత్యాల ఏదైతుందో మీరు అన్నట్టు క్రీడలకు సంబంధించి నీకు ఉన్న మైదానాలు ఎగ్జాస్ట్ అయిపోయినాయి జగిత్యాలు. నీ భవిష్యత్తులో ఉన్నటువంటి ఏకైక అవకాశం చెల్గల్ ఈ ప్రదర్శన క్షేత్రమే. తప్పకుండా ఇక్కడ ఏదైతుందో స్టేడియం ఏర్పాటు చేయడానికి భవిష్యత్తు ఇక్కడ స్టేడియం ఏర్పాటు చేయడానికి కొరకు ఏదైతుందో ఒక 10 ఎకరాల స్థలం కేటాయింపు చేస్తున్నటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పంటున్నాం. ఏ విధంగా ఈ స్థలాన్ని మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం. ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఏదైతే భావిస్తున్నామో స్టేడియం భావిస్తున్నాం. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో వాళ్ళు చొరవ తీసుకుని కేంద్ర విద్యాలయం కూడా మంజూరు చేసిండ్రు. ఇక్కడ ఇంకా స్థలం ఏదైతే ఉన్నది ఇక్కడ దాదాపు నాకు తెలిసి ఇంకా 70-80 ఎకరాల స్థలం ఉంది ఇక్కడ. ఈడ మనకి ఏదైతుందో 100-120-150 ఎకరాలలో మనం మార్కెట్కు 25 10 ఎకరాలు 35 ఎకరాలు వినియోగించుకున్నామే. ఈ మార్కెట్కి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు వినియోగించామని చెప్పి నాకంటే ఎగ్జాక్ట్ ఫిగర్ ఐడియా లేదు. 8 ఎకర్స్ లో మీకు ఇంకోటి చెప్తున్నాను నేను, కృషి విజ్ఞాన కేంద్రం అనేది కూడా ఒకటి అత్యవసరం ఉన్నది. కృషి విజ్ఞాన కేంద్రం అదొక విధంగా రైతులకు ఏదైతే ఉందో పరిశోధన ఫలితాలు ఇచ్చేది కృషి విజ్ఞాన కేంద్రం అని చెప్పంటారు. మన జగిత్యాల జిల్లాలో ఈ కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఏర్పాటు చేసేటువంటి ఒక అవకాశం ఉన్నది. ఇందులో మిగులు స్థలం ఏ మేరకు ఉన్నది దీన్ని సద్వినియోగం చేయాలనే, దీన్ని సద్వినియోగం చేయాలి. ఇదంతా ముఖ్యమంత్రి గారి యొక్క పరిశీలన ఉన్నది. వీళ్ళు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కానీ కేంద్రీయ విద్యాలయం కానీ మన 10 ఎకరాలతో ఏదైతుందో స్టేడియం కానీ కృషి విజ్ఞాన కేంద్రం కానీ ఇవన్నీ కూడా వీటి ఏ విధంగా ఈ స్థలాన్ని వినియోగించాలనేది ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉన్నది. తప్పకుండా ఏదైతుందో వెంటనే దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయబడుతుంది. దీన్ని చెల్గల్ అనేది ఏదైతుందో పులాస ఏ విధంగా మనకట్టు ఉత్తర ధర్మపురి ప్రాంతానికి అటువైపు అభివృద్ధికి భావిస్తామో ఈ వైపు చెల్లెలు కూడా అదే విధంగా ఉందని చెప్పండి. అందుకే చెప్పాను నేను, పులాస కానీ చెల్లెలు కానీ జగిత్యాల నియోజకవర్గానికి రెండు కన్న లాంటివి అని చెప్పంటున్నాను. నేను ముందు నుండి కూడా ఈ రెండింటిపైన దృష్టి కేంద్రీకరించి ముందు నుండి కూడా ఈ రెండింటిపై దృష్టి కేంద్రీకరించిన ఒకసారి మనం అభివృద్ధి గురించి చర్చిస్తే వీళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రం కాదే ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల చెందినంత అభివృద్ధి ఎవరు లేరు అని చెప్పంటున్నాను. మనకు మనం ఏదైతుందో వీళ్ళు మనం అనుకుంటాం చర్చిస్తూ ఇంకా కావాలి ఇంకా కావాలి. జేఎన్టీయూ సాంకేతిక కళాశాల ఏర్పాటు చేసుకున్నామే. ఇప్పుడు ఆలోచన చేయకుండా ముందు ఏదైతుందో అన్న జగిత్యాల డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు ఇక్కడ జేఎన్టీయూ కళాశాల కూకట్పల్లి తర్వాత మొట్టమొదటిగా బయటకు వచ్చింది, మన జగిత్యాలకు వచ్చిందని చెప్పంటున్నాను.